రేషన్ కార్డు వారికి ముఖ్య గమనిక. రేషన్ షాపులు బంద్. 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల బంద్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనం, కమిషన్ల పెంపు వెంటనే ప్రకటించాలి. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అయితే ఈ విధంగా తెలియజేసిందనమాట. అయితే ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల బంద్కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తమకు మొర వినిపించుకోకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా తమ విషయంలో స్పందించకపోవడం సరికాదన్నారు. ఏప్రిల్ నుంచి పంపిణీ చేసిన బియ్యం కమిషన్ ఇంతవరకు చెల్లించలేదన్నారు. తరచూ అనారోగ్యం పాలవుతున్న రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, రేషన్ డీలర్ చనిపోతే అతని కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తం 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కోశాధికారి మిగిలిన వారు అందరూ పాల్గొన్నారు. సో దీన్ని బట్టి తెలంగాణలో మనకి సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ ఇవ్వడానికి ఆటంకం అయితే ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు అయితే బంద్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.